ముందుగా మన గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ధ్యాన బంధువులందరికీ ప్రణామాలు. మనం వాక్క్షేత్రం గురించి 2 రోజులుగా చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు కొద్దిగా వివరించుకుందాము వాక్క్షేత్రంలో. వాక్ ఎలా ఉండాలి అన్న టాపిక్ మీద చిన్న కాన్సెప్ట్. మన వాక్కులు దోషరహితంగా ఉండాలి అని చెప్పారు. దానికి అనుబంధం అన్నమాట. ఇది యాక్చువల్‌గా టోల్టెక్ 4 అగ్రీమెంట్స్‌లో ఒక ఒప్పందము. అది దీనికి అనుబంధం బాగుంటుందని ఈ బుక్‌లో ఇవ్వడం జరిగిందనమాట. మన వాక్కులు దోషరహితంగా ఉండాలి అంటే ఏంటి? ఎప్పుడు సత్యంతో, ప్రేమతో వచ్చే విధంగా ఉండాలి. మన మనసులో నరకం గాని, సరికాని వాటితో ఉన్నప్పుడు మన వాక్కులు దోషపూరితంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మన మనసు ప్రేమతో, ప్రశాంతత ఉంటాయో అప్పుడు మన వాక్కులు దోషరహితంగా ఉంటాయి. మరి ఈ దోషరహితమైన వాక్కులంటే ఏంటి? దోషపూరితమైన వాక్కులంటే ఏంటి? అవి ఎలా ప్రభావం చూపిస్తాయి అన్నది చిన్నగా చెప్పుకుందాం. ఈ వాక్కులు ఒకే ఒక వాక్కు ఎలా అంటే మన మనసు సారవంతమైన భూమి లాంటిది. అందులో ఎలాంటి వాక్కులతో, ఎలాంటి ఉద్దేశాలతో, ఎలాంటి ఆలోచనతో నింపుతున్నామో అవే వాక్కుల రూపంలో వచ్చేస్తాయి. మరి ఎలాంటి వాటికి మనం స్థానం ఇస్తున్నామో అది మనకు గమనించుకోవాలి. ఒకానొక జర్మన్ ఆహ్, యువకుడు ఎంతోమంది మేధావులను తన వాక్కు ద్వారా మారణ హోమం వైపు, యుద్ధాల వైపు తీసుకెళ్ళాడు. ఎలా అంటే ఒక దోషపూరితమైన వాక్కు అవతల వారు ఒప్పుకుంటే అది అక్కడ ఏమైతుందంటే ఒప్పందం తీసుకోవడం జరుగుతుంది ఆ వాక్కుతో. అంటే అంగీకరించడం జరుగుతుంది. అది శక్తిగా మారుతుందన్నమాట. మరి అలాంటి వాక్కులతో ఒక మేధావి ఎంతోమంది మేధావులను మారణ హోమం వైపు, యుద్ధాల వైపు తీసుకెళ్లడం జరిగింది. ఒక వాక్కు మారణ హోమం చేయగలదు. సృష్టిలో అద్భుత లోక కళ్యాణం సృష్టించే క్రియేషన్ చేయగలదు. మరి ఎలాంటి వాక్కులు మనకు ఉండాలి అనేది మన చూసింగ్ అన్నమాట. అంటే తెలియకుంటే తెలుసుకోవాలి. మనలో భయం కానీ, ద్వేషం, కోపం, అసూయ భావాలు ఉన్నప్పుడు నరకపూరితమైన, దోషపూరితమైన వాక్కులతో నిండిపోతాయి. అవతల వాళ్ళు అలాంటియే ఇచ్చినప్పుడు తీసుకుంటాం. సో, ముఖ్యంగా భయం అనేది వీటికి స్థానాన్ని ఇస్తుంది. ఈ భయాన్ని ఛేదించాలి మనం. మరి దోషరహితమైన వాక్కులుగా ఉండాలి మనం. సో, దీనికి సంబంధించింది మనకి హిట్లర్ కూడా ఎంతో మందిని సోల్జర్స్‌ని యుద్ధాల వైపు దారి తీయడానికి కారణం అతని యొక్క వాక్కులే. ఎంతో మందిని భయాన్ని సృష్టించి ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి, చంపుకోవడానికి దారితీసింది. మరి అతని వాక్కులు స్వార్థపూరితమైన వాక్కులు ఎంతో మందిలో భయాన్ని రేకెత్తించి మారణ హోమం వైపు ఎంతో మందిని యుద్ధాల వైపు తీసుకెళ్లడం జరిగింది. సపోజ్ ఒక వ్యక్తిని ఒకతను కలిసాడు. అతను చూడగానే ఆ వ్యక్తి అన్నాడు, "నీ ముఖంలో కనిపిస్తున్న ఛాయలు అన్నీ క్యాన్సర్ పేషెంట్‌కు ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి" అని అన్నాడు. అలా ఆయన గమనించాడు కాబట్టి. ఒకవేళ ఆ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఈయన మాటలను అంగీకరించినట్లయితే అతను సంవత్సరంలోపు చనిపోయేవాడు అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆ లక్షణాల కంటే ఎక్కువ ఆ మాటను అంగీకరించి ఆ శక్తిని ఇస్తున్నామా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉందన్నమాట. సో, ఆ వాక్కు అలాంటి శక్తిపూరితమైనది. మన వాక్కులు ఎప్పుడూ దోషరహితంగా ఉండవలెను. అలాగే ఒక తల్లి చాలా స్ట్రెస్‌తో తిరిగి వచ్చి ఎన్నో పనులు చేసుకొని ఇంటికొస్తుందన్నమాట. చాలా విసుగెత్తి ఉంటుంది. తనకి ఇంకో శబ్దం వినిపించడానికి ఆహ్, రెడీగా లేదు. అలాంటి సమయంలో ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళ పాప చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉందన్నమాట. తను పక్క రూమ్‌లో పాటలు పాడుతూ మొదలుపెట్టింది. ఆ పాటలు వినడానికి సిద్ధంగా లేని ఈ తల్లి ఇంకో శబ్దం కారణం పాట కాదు. ఇంకో శబ్దం కూడా భరించే ఓపిక లేదామెకి. పాడడం మానేస్తావా? నీ గొంతు చాలా అసహ్యంగా ఉంది అని ఒకే ఒక మాట అనింది. అప్పుడు వాళ్ళ తల్లి అన్న మాటల్ని వాళ్ళ కూతురు రిసీవ్ చేసుకుంది. నిజంగానే తన పాట, తన గొంతు అసహ్యంగా ఉంటుంది అని నిర్ణయించుకొని
అప్పటినుంచి ఎప్పటికీ నేనెక్కువ మాట్లాడకూడదు, ఎక్కడ పాడకూడదు అని నిర్ణయించుకొని తనతో అంగీకరించింది. దానికంతా శక్తినిచ్చేసింది. అప్పటినుంచి ఆ పాప బయట అతనిలో కొన్ని పాడడమే కాదు, మాట్లాడడం కూడా మానేసి ఆత్మన్యూనతకు గురవ్వడం మొదలైంది. మరి ఆ తల్లి మాటలు ఆ పాపకి తన కూతురికే శాపంలా మారాయి. మరి అందుకే మన మాటలు ఎలా ఉండాలి? దోషరహితంగా ఉండాలి. నమ్మింది ఆ పాప. మళ్ళీ తనను తాను ఆహ్, సెల్ఫ్ లవ్ తనను తాను అంగీకరించుకొని ఆ స్థితి నుంచి బయటపడటానికి దానికి సరైన వాక్కుల ఆహ్, శిక్షణ అవసరం అవుతుందన్నమాట. సో, అందుకే మన మాటల్లో ఎంత దోషరహితంగా ఉండాలి, ప్రేమపూరితంగా ఉండాలి అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అలాగే ఒకవారొచ్చి ఒకరిని మీరు చెడ్డవారు అని అన్నారనుకోండి, వారు దాన్ని అంగీకరించి అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఈ చెడ్డవారు అనడం వల్ల నిజంగానే వారు చెడ్డవారుగా భావించి వెళ్తూ ఉంటారు. చెడ్డవారుగా అని భావించి చాలా నెలలు, చాలా సంవత్సరాలు ఉండి మూర్ఖంలో ఉండిపోతారు. మరి ఇంకొక వ్యక్తి వచ్చి ఆ అభిప్రాయాన్ని మార్చే విధంగా ఇంకొక ఒప్పందాన్ని ఇచ్చినప్పుడే, మీరు చెడ్డవారు ఏమి కాదు, మంచివారు అన్నప్పుడు ఆ మాటలతో ఆయన ఒప్పందం చేసుకున్నప్పుడు, ఆ చెడ్డవారు అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి, మళ్ళీ ఆయన మనసులో మంచివారు అనే భావనతో నింపుకోవడం జరుగుతుంది. అంటే ఒకరు దోషపూరితమైన వాక్కులు కొంతకాలం పనిచేశాక, మరి అదే వ్యక్తిని మార్చడానికి ఇంకొక వ్యక్తి యొక్క దోషరహితమైన వాక్కులు సమయం పట్టిందనమాట. అంటే మనలో ఎలా మొదలవుతాయి లోపల ఈ భావనలు, మనకి మనము, మనం అవతల వాళ్ళకి అన్నదానికి ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. అలాగే పొద్దున్నే ఒక వ్యక్తి లేచాడు. అద్దం ముందు చూసుకొని చాలా ఆనందంగా మురిసిపోతున్నాడు. తను చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, హాయిగా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే అంతలోపే ఒక ఫ్రెండ్ వచ్చింది. వచ్చి చాలా చండాలంగా ఉన్నావు, నువ్వేం బాలేవు అని అన్నాడు. అతను కావాలనే అనుండొచ్చు. చూడటం నచ్చక అనుండొచ్చు. కానీ ఆ మాటలు నమ్మి తను నిజంగానే అందవిహీనంగా ఉంటాడు అని అనుకోని, ఆ మాటలకి శక్తినిచ్చేస్తాడనమాట. సో, ఇలా ఉంటాయి దోషపూరితమైన వాక్కుల ప్రభావము. ఎప్పుడూ మన మనసు సారవంతంగా ఉండాలి. దోషరహితమైన వాక్కులకి నింపడానికి ప్రేమతో ఉండాలి. భయరహితంగా ఉండాలి. అలాగే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకి చెప్తుంటారు. వీడికి ఇది రాదు, అది రాదు, ఈత రాదు, అంతే, వీళ్ళు ఇంతే. ఇలాంటి పదాల వల్ల వారికి తెలిసి తెలియని పదాలు ఉపయోగించిన తర్వాత ఆ పిల్లలు కూడా ఆ పదాలను గట్టిగా పట్టుకొని వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయకుండా అది ఆగిపోవడం జరుగుతుంది. ఆ మాటలను వారు నమ్ముతారు కాబట్టి. వాటికి సంపూర్ణ శక్తిని ఇస్తారు కాబట్టి. సో, వారు సామర్థ్యాన్ని అంతా అణిచివేసుకొని నిజంగా వాళ్ళు దేనికి పనికిరారు అన్న స్థితిలోనే వాళ్ళు పెరగడం జరుగుతుంది. అందుకే మన మాటలు చాలా దోషరహితంగా ఉండాలి, ప్రేమపూరితమైనవి ఉండాలి, భయరహితంగా ఉండాలి. ఆత్మన్యూనత భావకు దారితీస్తుంది. ఎప్పుడైతే మనని మనం నిందించుకుంటామో, మనని మన్ని ఆహ్, అలా చేసుకోవడం వల్ల సెల్ఫ్ లవ్ లేదనుకోండి, అవి దోషపూరితమైన వాక్కులకు దారితీస్తాయి. అక్కడి నుంచి వస్తాయి ఆ మాటలు. అప్పుడు మనం బయట వారికి గూడా దోషరహితమైన మాటలను ఇవ్వలేము. కాబట్టి ఇలాంటియన్నిటిని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పుకారు. పుకారు ఎలాంటిది అంటే క్యాన్సర్ లాంటిదనంటారు పత్రిక. ఇంకా ఇందులో ఏమిచ్చారంటే ఒక కంప్యూటర్‌లో ఆ కంప్యూటర్‌ని యొక్క సిస్టమ్‌నంతా నాశనం చేయడానికి వైరస్ అనేది ఎక్కిస్తే అది కూడా లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. కానీ అందులో వైరస్ అనేది ఎక్కించినప్పుడు అదేం చేస్తుంది మొత్తం సిస్టమ్‌ని పాడు చేసేస్తుంది. పుకార్లు కూడా అలాంటివే. ఒక పుకారుకి ఆహ్, మనం ఎనర్జీని ఇస్తే అది ఆ సిస్టమ్‌నంతా డిస్టర్బ్ చేసేస్తుందనమాట. సో, ఒక పుకారు వచ్చినప్పుడు, ఆ పుకారుని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, మన తర్వాత వాళ్ళకి కూడా ఆ పుకారు అందించి ఎంతో మందిని డిస్టర్బ్ చేయగలుగుతాం. అవి దోషపూరితంగా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా ఒకానొక విద్యార్థి ఒక తరగతిలో కొత్త విద్య నేర్చుకోవడానికి జాయిన్ అవుతున్న సమయంలో, ఒక వ్యక్తి వచ్చి, "ఈ ఉపాధ్యాయుడు ఏమి చక్కగా చెప్పడు. వేస్ట్ ఫెలో" అని ఇలా 4 పుకార్లు పుట్టించి చెప్తాడనమాట. అది ఆ విద్యార్థి నమ్ముతాడు. దానికి ఎనర్జీనిస్తాడు. ఆ తర్వాత మిగతా విద్యార్థులు కూడా అదే చెప్తారు. అదే పుకారుని. ఈ ఈ టీచర్ అంత బెస్ట్ కాదంట, వేస్ట్ ఫెలో అంట, సరిగ్గా చెప్పడు అని
ఇలాంటి పుకారు అందరికీ రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఆ క్లాస్‌లో కూర్చుంటారు. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఎంత చక్కగా చెప్పినా వాడికి ఎక్కదు. పైగా విసుగొచ్చేస్తుంది. ఆ క్లాస్ నుంచి వెళ్ళిపోవాలన్నంత విసుగొచ్చేస్తుంది. మరి ఆ విసుగు ఎ ఉపాధ్యాయుని మీద వస్తుంది. కానీ రావాల్సింది ఉపాధ్యాయుని మీద కాదు. ఆ పుకారు మీద. మరి ఈ పుకార్లకి మనం ఇవ్వకూడదు అంటే, మన లోపల దోషరహితమైన వాక్కులు ఎంతగా వస్తాయో, అవతల నుంచి వచ్చిన దోషపూరిత వాక్కులకి స్థానం దొరకదు. మనం కూడా దోషరహితంగా ఉండడం వస్తుంది. ఎలాగైతే మనకు మతాలు మీరు పాపాత్ములు, పాపం చేసిన వారు అని ఇలాంటివి నేర్పించడం మొదలైతే, అక్కడ నుంచి మన సెల్ఫ్ లవ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ అనేది తగ్గిపోతుందో, అప్పుడు మన వాక్కులు దోషపూరితంగా ఉంటాయి. ఆత్మన్యూనతకు లోనవుతాము. మనతో మనం కూడా నిందించుకుంటాము. నేను లావుగా ఉన్నాను, నేను పనికిరాను, నేను ఇదికి ఆహ్, వేస్ట్ ఫెలోని, నేను అందరికంటే భిన్నము, నేనసలు సృష్టికే విరుద్ధం, అవసరం లేదు, అనవసరంగా పుట్టాను. ఇలాంటి పదాలన్నీ ఆత్మన్యూనత అంటే వాళ్ళలో దోషపూరితమైన వాటికి ప్లేస్ ఇవ్వడం వల్ల, సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. మరి ఆత్మన్యూనతకు తీసుకువచ్చే ఈ దోషపూరితమైన మాటల నుంచి మనం దోషరహితంగా వెళ్ళడానికి కావాల్సింది ప్రేమను నింపాలి. ప్రేమతో కూడిన మాటలు మాట్లాడాలి. భయానికి అసలు తావివ్వద్దు. భయం అనేది అన్నిటికి దోషపూరితమైన వాటికి స్థానాన్నిస్తుంది. సో, మనము భయరహితంగా ఉండాలి. దోషరహితమైన వాక్కుల కోసము ఎల్లప్పుడూ ప్రేమను అంగీకరిస్తూ ప్రేమను ఉండాలి అన్నమాట. భయం అనేది చాలా లో ఫ్రీక్వెన్సీ. అన్నిటికంటే హై ఫ్రీక్వెన్సీ ప్రేమ అన్నమాట. భయం రూపాలు మార్చుకుంటుంది. అహం రూపంలో ద్వేషము, కోపం ఇవన్నీ భయం నుంచే వస్తాయి. ఎందుకంటే నేను ఈ మిగతాయన్నీ ఎలా వస్తాయంటే తనకేదో అయిపోతుందని డామినేట్ చేసి అహంకారంగా చూపించడము, ఇవన్నీ భయం నుంచే కదా! ద్వేషమో, కోపమో, ఒకరిని మీద ఏదో చేయాలన్న తపన ఇవన్నీ నెగెటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చినాయన్నమాట. ఒక ప్రేమ అనే బీజము, ఎనర్జీ వీటన్నిటిని పక్కకు పెట్టేస్తుంది. అందుకే సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. మనతో మనం ఎంత ప్రేమగా ఉంటాయో, మన వాక్కులు అంత దోషరహితంగా ఉంటాయి. అవతల వ్యక్తులకి అంత ప్రభావం చూపిస్తాయి. సో, ఇది చాలా ఆహ్, ఎలా అంటే శక్తిపూరితం. ఒక రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ చాలా మంది ఆహ్, ఎలా అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఒక చెయ్యి ఇరగడము, చాలా మందికి దెబ్బలు తాకడము ఇలాంటివి జరుగుతాయన్నట్టు వేల మందికి. అయితే నర్సులు, డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. ట్రీట్‌మెంట్ ఇస్తారు. కానీ సరిపోదు అనస్థీషియా అక్కడ. సో, ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళని ఎలాగైనా ట్రీట్ చేయడానికి ఏదో ఒకటి వాడాలి. ఏం వాడతారు? వాళ్ళ వాక్కులని వాళ్ళ మనసు మీద ప్రయోగం చేస్తారనమాట. ఎలా? అక్కడ అనస్థీషియా లేదు ఉన్నట్టుగా ప్లేసిబో ఎఫెక్ట్ అన్నట్టు ఇది. యూ ఆర్ ద ప్లేసిబో ఉంది కదా! ఇది సూడో ఎఫెక్ట్ దీని కింద వచ్చింది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అక్కడ ఆ పేషెంట్‌కి అనస్థీషియా లేదని తెలిస్తే అతను సఫర్ అయితాడు. కాబట్టి అనస్థీషియా తీసుకురండి అని గట్టిగా అరుస్తారనమాట. అప్పుడు ఆ పేషెంట్ నమ్ముతాడు నిజంగా అనస్థీషియా తెస్తున్నారు అనేసి. నేను మీకు ఇస్తున్నాను. మీకు మత్తు ఇస్తున్నాను. మీరు వెళ్ళిపోతారు అని చెప్తారనమాట. ఓకే. నాకు మత్తిచ్చారు. నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అని ఆయన నమ్మాడు. చాలా గట్టిగా నమ్మాడు. నమ్మాడు కాబట్టి అతను నిద్రలోకి నిజంగానే వెళ్ళాడు. ఆ టైంలో వీళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తారన్నట్టు. అంటే ఒక మాట అతని యొక్క నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేసింది. ఆ పనిని ఎలా కంప్లీట్ చేసింది. అదే ఒక మాట ఎంత డిస్టర్బ్డ్‌గా గూడా చేయగలదు. కాబట్టి దోషరహితమైన వాక్కులు ఉండాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ ఆలోచన తరంగాల కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాటకి వాడుకోవచ్చు మనం. ఒక జైల్‌లో కొంతమంది ఆహ్, నేరస్తుల మీద పరిశోధన చేశారు. వాళ్ళెలా చనిపోతారని. ఏం చేశారు? అతనికి చెప్తారన్నట్టు. నీకు శిక్ష ఎలాంటిది వేస్తామంటే, నీ బ్లడ్‌లో నుంచి మొత్తము ఆహ్, ఒక్కొక్క బాటిల్ తీస్తాము. నీ బాడీలో నుంచి ఒక్కొక్క బాటిల్ బ్లడ్ తీస్తాము. మొదటి బాటిల్ తీయగానే నీకు సింప్టమ్స్ ఇలా ఉంటాయి. రెండో బాటిల్ తీయగానే చల్లబడిపోతావు. మూడో బాటిల్ తీయగానే చాలా వీక్ అయిపోతావు. నాలుగోది తీయగానే ఇ ఇంకా వీక్ అయిపోతావు. ఐదోది తీయగానే చనిపోతావు అని చెప్తారన్నట్టు. సరే అని చెప్పేసి వాళ్ళు ఆహ్, ఆ వ్యక్తిని సమయం రాగానే ఆ ప్రాసెస్ స్టార్ట్ జేస్తారు. ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత.
తీస్తారు. ఒక బాటిల్ తీయగానే ఇలాగైతది. వాళ్ళెలా చెప్పారో అలాగే ఆయన ఫీల్ అవ్వడము, రెండో బాటిల్‌కి ఎలా ఫీల్ అవ్వడము, మూడో బాటిల్‌కి ఎలా ఫీల్ అవ్వడము, ఐదో బాటిల్‌కని చచ్చిపోతారు. నిజానికి ఆ వ్యక్తి నుంచి తీయనే లేదు. ఒక్క బాటిలే తీశారు. మిగతాదంతా సౌండ్ చేశారంతే. కానీ ఆ వ్యక్తి ఆ మాటలు అంత గట్టిగా నమ్మాడు. వాటికి శక్తినిచ్చాడు కాబట్టి అది జరిగింది. ఆ బ్లడ్ తీయడం జరగకుండా అతను చనిపోవడం జరగడానికి కారణము ఆ మాటలకి అతను విశ్వాసాన్ని ఇచ్చాడు. మొత్తం ఎనర్జీని ఇచ్చేసాడు. ఇలా ఉంటాయన్నమాట ప్రభావం మనం. అంటే ఇది ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి చేశారన్నట్టది. ఆలోచన తరంగాల్లో. కాకపోతే ఎక్కడ వెళ్తాయి ఏవైనా మాటల రూపంలో కదా వెళ్ళేది. అవతల వాళ్ళు విశ్వసించే విధంగా చేయడానికి. సో, ఎలా పనిచేస్తాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. అలాగే అందులోనే ఇంకో నేరస్తుడికి ఏమని చెప్తారంటే, నీకు ఎలాంటి శిక్ష వేస్తామంటే ఒక రాడుని ఆహ్, మంటలో కాల్చి నీ చేతుల మీద పెడతాము. అది నీకు పెద్ద బొబ్బలాగొచ్చేస్తుంది. అప్పుడు నువ్వు చాలా శిక్షను అనుభవిస్తావు అని చెప్తారన్నట్టు. అతను గట్టిగా అదే నమ్ముతాడు. నిజ వాళ్ళు పెడతారు. పెట్టగానే అతనికి బొబ్బ వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఏది ఒట్టి రాడే పెడతారు. కాల్చిన రాడుని పెట్టరు. కానీ అతను గట్టిగా నమ్మాడు కాబట్టి ఆ నమ్మకం నుంచి వచ్చింది ఆ బొబ్బ. అలాగే మన నమ్మక వ్యవస్థను మార్చేసి దాన్ని తగ్గించొచ్చు అని వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేశారు అందులో ఆ వ్యవస్థలో. సో, ఇవెలా బయటకొస్తాయి? మాటల రూపంలో బయటకొస్తాయి. అంటే ఒక మాట వ్యక్తులను ఎంత ప్రభావితం చేయగలదు, నాశనము చేయగలదు ఒక వ్యవస్థను, ఒక మంచి సృష్టిని సృష్టించగలదు. మరి అలాంటి వాక్కు దోషరహితంగా ఉండాలి. మన పిఎస్ఎస్ఎంలో పత్రి గారు కూడా ఈ దోషరహితమైన వాక్కుల గురించి ఎక్కువ ఎందుకు మాట సరిగ్గా లేకపోతే చిన్న చిన్నయే నాకు బాలేదు అన్న ఇంకొకరిని తిడితే ఇంకెలా ఉంటుందో. చిన్న చిన్న వాటికే ఎంతో తిట్టేవాడనమాట. ఈ అనుభవం రావట్లేదు, ఇక్కడేం బాలేదు ఇలాంటి వర్డ్స్ అన్నా గాని అస్సలు ఒప్పుకోరు. మాట్లాడితే మిరాకిలస్‌గా ఉండాలంట. అంటే అవి సృష్టించేస్తాయి. అద్భుతమైన ఒక పిరమిడ్ మాస్టర్ మాట్లాడినప్పుడు ఎంతో ఎనర్జీ ఉంటుంది. అది ఎంత సృష్టించేస్తుందంటే, మన మాటలు మనకి హ్మ్. మంచి అద్భుతమైన సృష్టి ఉండాలి గానీ శాపాలుగా మారొద్దు. అదన్నమాట. సరిచేయాల్సిన ఈ మాట చేస్తున్న ఈ మాట ఎనక అంతరార్థం చాలా అద్భుతం అన్నట్టు. సో, మరి ఇలాంటి మాటలు ఎంత పెద్ద ఒక సృష్టి చేయగలదు, నాశనం చేయగలదు. ఈ మాటలకే విలువిచ్చారు. మరి భావనలు ఇవన్నీ ఏమి బయటకొచ్చినప్పుడే గదా! భావనకు స్వేచ్ఛ ఇచ్చారు. చేష్టలకు స్వేచ్ఛ ఇచ్చారు. అది వ్యక్తిగతంగా ఉండిపోతాయి. ఇది మనతో పాటు ఎంతో మందిని డిస్టర్బ్ చేస్తది ఈ వాక్ మాత్రం. మరి ధ్యానంలో ఆటోమేటిక్‌గా భావనలు శుద్ధి చేయబడతాయి. కర్మలు శుద్ధి చేయబడతాయి. అది మనకు తెలిసిపోతుంది. కానీ వాక్కులు మనకు మనమే సరి చేసుకోవాలి. సత్యపూరిత వాక్కులు తెచ్చుకోవాలి. మనంతగా మనది చేసి ఈ వాక్కులు సరిగ్గా లేకపోతే మనకు మనమే శాపంగా మారవచ్చు. ఎంతో మందిని డిస్టర్బ్ చేయవచ్చు. అందుకని ఈ వాక్కులనేది దోషరహితంగా ఉండాలి. దోషపూరితంగా ఉండకూడదు. భయరహితంగా ఉండాలి. ప్రేమపూరితంగా ఉండాలి. మరి అందుకనే మనకి ఈ వాక్క్షేత్రంలో భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రం గురించి వివరించారు. మరి చేష్టలన్నీ మన గుణాలకు బద్ది. గుణాలనేవి ప్రకృతి సహజం. కాబట్టి సర్వపరతంత్రము మన చేష్టలు, భావనలు సర్వ స్వతంత్రులము. మరి వాక్కులు మాత్రం సత్యవాక్కులుగా ఉండాలి. బుద్ధియుతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక మనకి అశుభ వాక్కులు, శుభవాక్కులు, సత్యవాక్కులుగా వివరించారు. కింది 4 చక్రాల్లో అశుభ వాక్కులు మాట్లాడతారని, ఆ తర్వాత 2 చక్రాల్లో శుభవాక్కులు మాట్లాడతారని, సహస్ర ఆజ్ఞల్లో ఉన్నవారు సత్యవాక్కులు పలుకుతారని గత క్లాస్‌లో చెప్పుకున్నాం. మరి మాట్లాడిన వాక్కులు ఇంకా ఎలా ఉండాలని దీనికి సంబంధించిన అనుబంధంలో మనకి ఇంకొద్ది వివరణ దోషరహితమైన వాక్కులు ఉండాలి. అవి మనని ఎంతో ప్రభావం చూపిస్తాయి. మరి ఎంతోమంది ఇలా వాక్కులను సరిగ్గా వాడకపోవడం వల్ల వారి లోపల సరికాని స్థితిని ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. వాక్కులు సరిగ్గా ఉపయోగించుకొని ఎంతో క్రియేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు మన పిఎస్ఎస్ఎంలో. సో, ఇప్పుడు జనరల్‌గా మన న్యూటన్ సార్ క్లాసెస్ కానీ, ఫాస్ట్ లైఫ్ ప్రోగ్రెషన్‌లో కానీ, ఈ దోషపూరితమైన వాక్కుల ద్వారా, లేకపోతే వినడం ద్వారా వాటికి ఒప్పందాన్ని ఏర్పరుచుకొని బ్లాక్స్‌లో ఉన్న వారందరూ ఫాస్ట్ లైఫ్ ప్రోగ్రెషన్‌లో కానీ, ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయ్యి, అలా కౌన్సెలింగ్ ద్వారా క్లీన్ చేసుకున్న వాళ్ళున్నారు. అంటే అది సివియర్ కేసెస్. జనరల్‌గా ధ్యానంలో వీటిని సరిచేసుకోవచ్చు. మనం లోపల వాటికి సంబంధించిన బీజాలు ఉన్నప్పుడే
అవి కనెక్ట్ అవుతాయన్నమాట. కాబట్టి మనం ఆ లోపల వాటికి సంబంధించిన బీజాలను తీసివేయడానికి మనకి ధ్యానము, సజ్జన సాంగత్యము, ఈ స్వాధ్యాయము, అలాగే సరైన వ్యక్తులతో ఉండడము, ఇలాంటివి చేసినప్పుడు ఒక పుకారు మన దాకా వచ్చినప్పుడు దానికి ఎనర్జీని ఇవ్వలేము. అలాగే తర్వాత ఆ పుకార్ని కంటిన్యూ చేయడానికి ముందుకెళ్ళనివ్వమనం. ఎంత ఈజీగా పుకార్లు పుట్టించొచ్చు. మనకి సెలబ్రిటీస్ మీదైతే చాలా ఎళ్ళిపోతూనే ఉంటాయి. అవి మనకి క్యాన్సర్ లాంటివి మన శరీరం మీద పనిచేస్తాయని చెప్పారు. మన అవతలోళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటాం గానీ, అవి మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అవి ఎందుకంటే వాక్కు శక్తితో కూడుతుంది. అది సరికానిదేనప్పుడు ఆ సరికాని శక్తి ఎవరి నుంచొస్తుందో ఫస్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది. ఇప్పుడు దానం పోయే వ్యక్తిని మనము ఎవరినో ఒకరిని ఇష్టమని తిట్టామనుకోండి, ఆయన్నే తిట్టామనుకుంటాం. కానీ అది మన మీద కూడా పడుతుంది. ఆ వ్యక్తి మన ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇలాంటి ఒప్పందం జరిగిపోతుంది. ఇద్దరి మధ్యల ఒక రాంగ్ పాత్ ఫార్మ్ అయితుందనమాట. అలా ఉంటుంది. కాబట్టి మన వాక్కులు దోషరహితంగా ఉండాలి. ఊరికే నోరు పారేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయొద్దు. మరి సరదాను కోల్పోతాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానాన్ని ఈ ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనము ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఆ వాక్కు ఆటోమేటిక్‌గా శుద్ధి అవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఆనందించడం ఎలాగో తెలుస్తుందన్నట్టు. ఎన్నో ఉన్నాయి. మనం ఆనందంగా ఉండడానికి అన్న వేస్ మనకు తెలిసిపోతాయి. సో, మనం అనుకున్న రాంగ్ ఒపీనియన్స్ నుంచి రైట్ ఒపీనియన్స్‌కి ఆటోమేటిక్‌గా మారిపోతాయి. మళ్ళీ మనకి పిఎస్ఎస్ఎంలో ఎవరిని వారిని స్వేచ్ఛగా ఉండనిచ్చి ముందుకు తీసుకెళ్లడంలో ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళని వాళ్ళు సరిచేసుకోవడానికి మన ఈ ఆనాపానసతి ధ్యానం చాలా అద్భుతంగా ఉపయోగపడిందనమాట. ఎవరిని నువ్వు ఇలా ఉండు అని ఎవరిని చూయించలేదు. ఒక వాక్‌లో మాత్రమే సరిచేసేవారు సార్. నేను చాలా అనుకునేదాన్ని సార్ చుట్టూ ఎంతో 10 ఏళ్ల కిందము ఎంతోమంది మాస్టర్స్ చూసాము. ఎవరు అంత స్పిరిచ్యువల్‌గా కరెక్ట్‌గా లేరే అని అనిపించేది. అంటే నా దృష్టికోణంలో కొందరు. అందరిని చూడలేదు కొంతమందిని. వాళ్ళ చేష్టా క్షేత్రాలు ఎలా ఉండేటియి అంటే 24 గంటలు సినిమాల మీదనే, లేకపోతే 24 గంటలు బాహ్య ప్రపంచం మీదే ఉండేది. కానీ ఉండడం సార్ పక్కకుండేవారు. మరి వీళ్ళ చేష్టలు ఇలా ఉన్నాయి, ఆధ్యాత్మికంగా లేవు కదా! అనుకునేదాన్ని నాకు అనిపించేది. మాలాంటి వాళ్ళ కొందరికి. అప్పుడు కనీసం వాళ్ళతో మాట్లాడడం కూడా అనిపించేది కాదు. కానీ 10 ఏళ్ల తర్వాత అలాంటి మాస్టర్స్ ఇప్పుడు వాళ్ళ చేష్టా క్షేత్రాలు, వాళ్ళ మాటలు ఎన్ని మారిపోయాయంటే, అంటే ఈ ఆనాపానసతి ధ్యానము, మన ఈ సాంగత్యము వాళ్ళు ఎంతో మార్పును తీసుకొచ్చింది. అందుకే అన్ని రకాల పీపుల్‌ని ఆయన చుట్టూ ఉంచుకుంటారని అప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళు నార్త్ సైడ్ ప్రభావితం చేయగలుగుతున్నారు. మన తెలంగాణ కొన్ని ప్లేసెస్‌ని ప్రభావితం చేయగలుగుతున్నారు. అంత గొప్ప మార్పు వచ్చిందనమాట. అంటే వాళ్ళని వాళ్ళలాగా ఇస్తూ తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో వచ్చిన పరివర్తన ఎంత అద్భుతం అనేది సార్ దగ్గర ఉన్న కొంతమందిని చూసాక నాకర్థమైంది. సో, అందుకే ఈ వేటిని సరిచేయాల్సిన అవసరం లేదు. అంటే మనదేమీ లేదు. అది వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రకృతి సహజంగా వస్తాయి. ఒక వాక్కులు మాత్రం సరిగ్గా ఉండాలని అర్థమైంది అప్పుడు నాకు. అలా జరిగిపోయింది. అలాగే సార్ ఎన్నో సార్లు ఓషో బుక్స్ చదవమని చెప్పేవారు. 10 ఇయర్స్ బ్యాక్ అయితే అన్నీ ఆ బుక్సే ఉండేటియి. ఓషో చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి వరకు ఇలా ఉండేది. అలాగే బుద్ధత్వం రాకముందు, బుద్ధత్వం వచ్చిన తర్వాత ఇలా ఎన్నో బుక్స్ ఉన్నాయన్నమాట. అది అందరూ చదవాలని చెప్పారు. మాక్సిమం దొరికినయన్ని చదివేసామన్నట్టు. ఓషో ఎప్పుడు వీటి గురించి చాలా స్పష్టంగా చెప్పేవారు. పిల్లలకి ఎలా పడతాయి ఈ సీడ్స్ అనేది. ఎప్పుడైతే పిల్లవాళ్ళను మనము ఇది చెయ్యొద్దు, అది వద్దు, ఇది వద్దు అంటామో, ఆ వద్దు అనే పదమే వారిని ఆకర్షించడం మొదలెడుతుంది. ఈ వద్దు అనే పదం వల్ల పిల్లవాడికి విసుగెత్తిపోతాడు. "మీ పేరేంటి?" అంటే లాస్ట్ "నా పేరు వద్దు" అని చెప్తాడని చెప్తాడు ఉష గారు. అంటే ఆ వద్దు, వద్దు అని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా చేయడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతారో, అసలు ఏ సృజనాత్మకత కోల్పోతారో, వాళ్ళు ఏ విధంగా ఎళ్తారో అన్న ఈ పిల్లల పెంపకం గురించి కూడా చాలా అద్భుతంగా ఆహ్, చిన్నప్పటి నుంచి వారి ఆకర్షణను ఎటువైపు తీసుకెళ్లాలంటే వేటిని నిరోధించకుండా ఎలా తీసుకెళ్లాలనేది స్వచ్ఛంగా చాలా ఓపెన్‌గా చెప్పిన వ్యక్తి ఒక ఓషోనే అన్నట్టు. 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ బ్యాన్ చేయబడ్డాయి ఆయన బుక్స్. కానీ మన పిఎస్ఎస్ఎం వస్తున్న టైంలోనే అవి వెలుగులోకి రావడం జరిగింది. తర్వాత ఎంతోమంది మాస్టర్స్ ఆయన బుక్స్ చదివారు. ఇంకా బుద్ధత్వం పొందిన తర్వాత వచ్చిన బుక్స్ ఇంకా అల్టిమేట్. రాకముందు ఉన్న బుక్స్ ఒక రకమైతే బుద్ధత్వం వచ్చిన తర్వాత ఉన్న బుక్స్ ఒక రకం. కానీ అల్టిమేట్ బుక్స్ అన్నట్టు ఓషో బుక్స్ ప్రతి ఒక్కరు చదవాలని సార్ చెప్పేవారన్నమాట. సో, ఇవన్నీ చదివితే మనకు తెలుస్తుంది. ఎందుకు ఇలా సారు స్పీచెస్ వచ్చాయి. ఇంత సింప్లిఫైడ్‌గా వచ్చాయి. వీటికి స్వేచ్ఛ ఉంది. వాకులకెందుకు లేదు. కర్మలకి ఉంది. అంటే దాని అంతరర్థం మనకు అర్థమవుతుందన్నమాట.
మరి భగవద్గీతనే ఉంది. అందులో అన్నీ శుద్ధమవ్వాలంటారు. కానీ ఇప్పుడు జరిగేదేంటంటే ఆలోచనలకి కర్మలుండవు. కానీ చేష్టలకి వాళ్ళ ఆహ్, ప్రకృతి నుంచొస్తాయి. కానీ వాక్కులు మన కర్మను చేస్తాయి. అవతల వాళ్ళని ఇంపాక్ట్ చేస్తాయి. ఎప్పుడు వాక్కులు శుద్ధవుతాయి? ఆటోమేటిక్‌గా ఆలోచనలు శుద్ధవుతాయి. కర్మలు శుద్ధయినప్పుడే అవుతాయి. అదెలా జరుగుతుంది? కేవలం ధ్యానం ద్వారా. కాబట్టి వాళ్ళని అలాగే ఉంచి వారు ధ్యాన స్థితికి తీసుకొచ్చినప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఈ ధ్యానాన్ని సద్వినియోగపరుచుకుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏది శుద్ధి చేసుకోవాలో జర్నీలో ఆటోమేటిక్‌గా జరిగిపోతుందనమాట. కాబట్టి అందరికి ఎలా రీచ్ అవుతుందో అలా తీసుకొచ్చారు కాన్సెప్ట్స్ అన్ని చాలా అద్భుతంగా అయిన కాన్సెప్ట్స్. సో, ఇది అంటే మనకి వాక్క్షేత్రం గురించి 3 భాగాలుగా చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఇది ఎన్ని సార్లు తెలుపుకున్నా మంచిదే. ఎందుకంటే మనకి మనం ఎలా ఉండాలనేది నేర్పించే కాన్సెప్ట్స్ ఇవి. అప్పుడు అవతల వాళ్ళు కూడా మనకు బావుంటారు. అన్నీ అర్థమవ్వడం మొదలైతే ఎవరి యొక్క సరికాని వాటిని మనం రిసీవ్ చేసుకోము. మన చుట్టూ ఆహ్, ఎలా ఉన్నా కానీ మనం రిసీవ్ చేసుకోవడం వద్దు అనేది మన లోపల ఉన్న స్వచ్ఛత, ప్రేమ శక్తి, అభయంగా ఉండడం ఇవన్నీ మనకి స్ట్రాంగ్‌గా చేస్తుందనమాట. కాబట్టి మనతో మనం స్వచ్ఛంగా, ప్రేమగా ఉండడం అనేది వస్తుంది. ఇలాంటివన్నీ ఫాలో అయినప్పుడు. సో, ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ మనం అందరము కావాలంటే మళ్ళీ చదవచ్చు. మళ్ళీ మళ్ళీ అర్థమయ్యేదాకా చదవడిన విన్నా పర్వాలేదు. కానీ ఇది తెలుసుకోవాల్సిన విషయాలు. ఏవి మన జీవితం మీద ఇంపాక్ట్ చేస్తాయన్నది చాలా అందరికి తెలియాల్సిన విషయాలు. థాంక్ యూ సో మచ్ అందరికి.